మత్తయి సువార్త 9వ అధ్యాయము 14వ వచనం నుంచి యోహాను శిష్యులు ఆయన వద్దకు వచ్చి, పరిసయ్యులు మేము తరచుగా ఉపవాసము చేయుచున్నాము, గాని నీ శిష్యులు ఉపవాసం చేయరు, దీనికి హేతువేమని ఆయన అడుగగా, యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా ఉండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబోడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. ఎవడును పాత బట్టకు క్రొత్త బాసిక వేయుడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టలను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువను. మరియు పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షారసం పోయుడు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షారసము కారిపోను, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తుల్లో పోయిదురు, అప్పుడు ఆ రెండు చెడిపోకయుండునని చెప్పెను. ఈ మాటలు వారితో మాట్లాడుచుండగా, వారితో చెప్పుచుండగా ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చేయి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునని యేసు లేచి అని అనగా, యేసు లేచి అతని వెంట వెళ్ళెను. ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావము రోగము గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రమును మాత్రం ముట్టితే బాగుపడునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము చెంగు ముట్టెను. యేసు వెనకకి తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసం నిన్ను బాగుపరిచినని చెప్పగా ఆ గడియంలోనే ఆ స్త్రీ బాగుపడెను. అంతలో యేసు అధికారి ఇంటికి వచ్చి పిల్లను గ్రోవులు వాయించి వారిని గోళ్లు చేయవాడని జనసమూహం చూచి, స్థలమీయుడు ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారిని అపహసించిరి. జనసమూహమును పంపివేసి లోపలికి వెళ్లి ఆమె చేయి ముట్టగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారం ఆ దేశమంతటా వ్యాపించెను. 27వ వచనం. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా 2 గురుడివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించి తరువాత ఆ గురుడివారు ఆయన యొద్దకు వచ్చి, యేసు, నేను ఇది చేయగలని మీరు నమ్ముచురా అని వారిని అడుగగా, వారు నమ్ముచున్నాం ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక అని చెప్పినంతట్లో వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు, ఇది ఎవరికి నీ తెలియజేయకుండా చూచుకున్నాడని వారికి ఖండితంగా ఆజ్ఞాపించెను. ఆయనను వారు వెళ్లి ఆ దేశమంతటా ఆయన కీర్తిని ప్రచురము చేసిరి. ఇక్కడ చూడండి, 32వ వచనంలో కూడా మనం చూద్దాం. అయితే ఇక్కడ 14వ వచనం నుంచి చూస్తే మనం చూసాం, పరిసయ్యులు అడుగుతారు కదా యేసు ప్రభు వారిని, ఇదిగో యేసు ప్రభు వారు, ఈయన పాపులతోటి కూర్చున్నాడేంటి, ఈయన సుంకరులతోటి కూర్చున్నాడేంటి, ఈయన కూడా పాపేనా, ఈయన కూడా పాపం చేసిన వ్యక్తి, ఈయనకి నియమాలనేవి లేవా, ఈయనకి వివక్షత అనేది లేదా, ఈయన అందరి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడా, ఈయనకి భేదాభిప్రాయం లేదా, మనమందరం యూదులం కదా, అబ్రహాం పిల్లలం కదా, మనకి ప్రత్యేకంగా నిబంధన చేయబడి ఉన్నది కదా, మనము దేవుడి పరిశుద్ధులం కదా, మనము ఇలాంటి పాపులతోటి కలిసి కూర్చోవచ్చా, ఇలా కులం తక్కువ వాడితోటి మనం కూర్చోవచ్చా, ఇలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళవచ్చా అని వాళ్ళు యేసు ప్రభు వారిని అడుగుతున్నప్పుడు యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా, నేను నీతిమంతుల కొరకు రాలేదు, పాపుల గురించే వచ్చాను. మీరేమనుకుంటున్నారంటే, మీరు అబ్రహాం పిల్లలు కాబట్టి మీలో స్వస్థత ఉంది అనుకుంటున్నారు, కానీ వాస్తవానికి మీ హృదయాలకు స్వస్థత లేదు. మీరు బయటికి బాగున్నారు కానీ మీ హృదయం జబ్బుతోటి ఉన్నది. మీరు దేవుడి పిల్లలు అనుకుంటున్నారు కానీ మీ హృదయం లోపల బలహీనతలు ఉన్నవి. పాపాన్ని దేవుడు ఎలా చూస్తున్నాడంటే రోగంలాగా చూస్తున్నాడు. ఆయన మన రోగములు భరించాడు, మన వ్యసనములు భరించాడు అన్నప్పుడు పేతురు 1 పేతురులో 2వ అధ్యాయంలో ఆ మాటను ఎలా అంటాడంటే, ఆయన మన పాపములు మోసాడు అని మాట్లాడతాడు. మన పాపం వల్ల వచ్చిన రోగం ఏదైతే ఉందో, మన పాపం వల్ల వచ్చిన బలహీనత ఏదైతే ఉందో, ఆ బలహీనతన కన్నా మూల కారణమైన పాపాన్ని తీసివేయడానికి నేను వచ్చాను. మీరు అనుకుంటున్నారు మీరు నీతిమంతులని, మీకు రోగం లేదు కాబట్టి మీకు నేను అవసరం లేదు, మీకు నేను నడిపించడం, మిమ్మల్ని కాపు కాయటం మీకు అవసరం లేకపోవచ్చు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ కింద చూడండి ఏమంటున్నాడో, నేను పాపులను పిలవచ్చితును గాని నీతిమంతులను పిలవ రాలేదు.
పాపులను పిలవచ్చితిని గాని నీతిమంతులను పిలవరాదు. కాబట్టి ఇక్కడ ఒక మాట అంటున్నాడు, 14వ వచనం కొద్దాం. నీతిమంతులు కనుక కనికరమనే కోరుచున్నాను గాని బలిని కోరను అని వాక్య భావం ఏంటో మీరు వెళ్ళి కనుగొండరండి. నేను పాపులను పిలవచ్చేతిని, పాపులను రక్షించడానికి వచ్చితిని. కాబట్టి అంటే పాపిని ముందు కనికరించడం, ఒక మనిషిని కనికరించడం అన్నది దేవుడు ముందుగా చూసింది. మనుషులు చూసేది ఏంటి అనంటే, ఇమీడియట్ గా ఒక మనిషి పాపంలో ఉన్నాడు అనంటే ఆ మనిషిని ముందుగా అసహించుకుంటాం. ఒక మనిషికి ఏదైనా రోగం వచ్చిందంటే ఆ మనిషి దగ్గరికి కూడా వెళ్ళరు మనుషులు. ఆ మనిషికి దగ్గరికి కూడా వెళ్ళరు. ఒక రోగం వచ్చిన వ్యక్తికి నేను తెలుసు, మనం అనుకుంటాం పాపం వల్ల వచ్చినది మరణమే, కానీ ఇక్కడ పాపం అనేది ప్రతి ఒక్కడికి సంప్రాప్తమైంది. ఈ రోగం ఈ రోజున వాళ్ళకొచ్చి ఉండొచ్చు, కానీ మరణం అనేది ప్రతి వాడికి సంప్రాప్తమవుతుంది. ఈ రోజు ముందు వెనక తేడా అంతే. దేవుడు అంటున్నాడు కనికరమని నేను కోరుచున్నాను గాని బలిని కోరలేదు అన్నాడు. దాని అర్థం ఏంటి అనంటే, ఈ బలహీనతలో రోగంలో ఉన్న వ్యక్తిని నువ్వు భరించకుండా దేవుణ్ణి ఏ విధంగా నువ్వు ఆరాధించగలవు? అంటే ఒక మనిషి వాస్తవానికి దేవుడి పోలికలో ఉన్నవాడు, వాణ్ణి పట్టించుకోకుండా నువ్వు నీతిమంతుడివి, మంచివాడివి, యోగ్యుడివి, నీ నీతి క్రియలు బాగున్నాయి అని అనుకుంటున్నప్పుడు నువ్వు ఏ విధముగా ఆరోగ్యం గల వ్యక్తివి? రోగం అందరికీ ఉంది కదా. యేసు ప్రభు వారి దైవత్వంలో ఉంది. అందుకే మత్తయి సువార్త ఆయన యొక్క దైవత్వంలో ఆయన అద్భుతాలు, ఆయన చేసిన స్వస్థతలన్నీ కూడా రాస్తూ వచ్చాడు. ఎందుకు అనంటే దేవుడు పక్షపాతం లేకుండా ప్రతి ఒక్క వ్యక్తిని పట్టుకున్నాడు. ఆయన స్వస్థతనిచ్చి, ఇదిగో నీ రోగానికి వచ్చిన మూల కారణం ఏదైతే ఉందో చూసావా, పాపం, ఆ పాపానికి మందు వేయడానికి నేను వచ్చాను. ఈరోజు మనుషులు అది మర్చిపోయి, ఇదిగో నీ స్వస్థత కావాలా, స్వస్థత ఆమెనను నమ్ముతావా, స్వస్థత అయిపోయింది, పో, స్వస్థత అయింది. అసలు లోతుల్లో ఉన్న కారణం ఏంటి? ఆ రోగానికి ఉన్న కారణం ఏంటి? ఆయన అంటున్నాడు, ఇదిగో నేను రోగుల కొరకు వచ్చాను గాని ఆరోగ్యం కలవారి గురించి కాదు. ఆయన మాట్లాడుతున్న మాట అర్థమే. ఇదిగోండి చూడండి ఏమంటున్నాడు, అయితే నేను పాపులను పిలవచ్చితిని గాని, నేను పాపులను పిలవచ్చితిని గాని నీతిమంతులను పిలవడానికి రాలేదు. ఈ సందర్భం నుంచి మనం చూద్దాం. ఇప్పుడు ఆయన శిష్యులు వచ్చి 14వ వచనంలో ఆయన శిష్యులు, యోహాను శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చి, పరిసయ్యులును మేము తరచుగా ఉపవాసం చేయుచున్నాం గాని నీ శిష్యులు ఉపవాసం చేయరు, దీనికి హేతువేమని ఆయన అడగగా, ఇదిగోండి యోహాను శిష్యులు వచ్చి యేసు ప్రభు వారి దగ్గర మాట్లాడుతున్నారు. మేము ఉపవాసాలు చేస్తాం. యేసు ప్రభు వారితో పాటు అప్పటికీ శిష్యులు ఉన్నారు. యేసు ప్రభు వారు అద్భుతాలు చేస్తుంటే ఆయన వెంబడిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము ఉపవాసాలు ఉంటున్నాం, మీరు ఎందుకు ఉండట్లేదు? వీళ్ళు యోహాను శిష్యులు. యోహాను ఎవరు? ఆయన పాత నిబంధనలో ఉన్న ఆఖరి ప్రవక్త. ఆఖరిగా ఇదిగో యేసు ప్రభు వారు యోహాను గురించి ఏమని చెప్తాడంటే, స్త్రీలు కనిన వ్యక్తుల్లో ఇలాంటి వ్యక్తి ఎవరు లేరు. యోహాను అంత గొప్పవాడు. ఈ యోహాను అంటున్నాడు, యోహాను భక్తి జీవితం చాలా గొప్పది. నాజీరు చేయబడ్డవాడు, ద్రాక్షారసం ముట్టలేదు, స్త్రీని ముట్టలేదు, పరిశుద్ధంగా బ్రతికాడు, ఉపవాసాలు చేస్తూ బ్రతికాడు. మరి వాస్తవానికి ఉపవాసాలు చెయ్యాలా? ఆయన లేవీకాండంలో వాస్తవానికి ఎప్పుడు ఉపవాసాలు చెయ్యాలి అనంటే, సంవత్సరానికి ఒక్కసారే యోమ్ కిప్పూర్ దినము రోజున, మనుషులందరి తరపున బలియాగం చేసే దినము రోజున, వాళ్ళు సంవత్సరానికి ఒక్కసారే వాస్తవానికి మనుషులందరూ ఉపవాసం ఉండాలి. లేవీకాండంలో ఉపవాసం అనేది సంవత్సరానికి ఒకసారి. మరి ఎందుకు యోహాను వీళ్ళందరూ తరచుగా ఉపవాసాలు ఉంటున్నారు? ఉపవాసానికి కారణం ఏంటంటే, పాపమునకు ఇజ్రాయేలీయులు తప్పిపోయిన ప్రతిసారి కూడా దేవుడు ఉపవాసానికి పిలిచేవాడు. ఇదిగో చిన్నలు పెద్దలు అందరూ కూడా గోనె పట్టను బూడిదను వేసుకుని ఉపవాసం ఉండండి, మీ పాపముల విషయమై పశ్చాత్తాపడండి. ఇదిగో మీ ఆహారాన్ని, మీ భోజనాన్ని పక్కన పెట్టేసి సంపూర్ణంగా నా మీద ఆధారపడి నా వైపు చూడండి,
నా కొరకు కనిపెట్టండి. ఇదిగో మనుష్యుడు రొట్టి వల్ల కాదు, దేవుడి నోటి నుంచి వచ్చు మాట వల్ల బ్రతుకుతాడు. కాబట్టి నువ్వు తిండి తినకుండా నా యొద్ద ఆయాస పరుచుకుంటే నేను చూసి నీ యొక్క తపనను చూసి నిన్ను నువ్వు కాదనుకొని, నీ శరీరాన్ని కాదనుకొని, నీ పాపపు ఈచ్ఛలను కాదనుకొని నా వైపు తిరిగావు. కాబట్టి నీ పాపమును బట్టి నువ్వు పశ్చాత్తాపడాల్సిందే. నీ పాపమును బట్టి మరి యోహాను వీళ్ళు ఏం చెప్తున్నారు? వీళ్ళు చేసేది ఏంటి? వీళ్ళు తరచుగా ఉపవాసాలు. ఈ రోజున ఎక్కడ చూసినా కూడా గమనించండి, 21 దినాల ఉపవాసం, 40 దినాల ఉపవాసాలు కదా. వీళ్ళ మతం చూడండి ఎలా మారిందో. నేను ఉపవాసం ఉంటున్నావు, నువ్వెందుకు ఉండట్లేదు? నేను ఈ పనులు చేస్తున్నాను, నువ్వెందుకు చేయటం లేదు? మనిషి తన నీతి క్రియలు, తను చేసే మంచి పనులు ఎదుటి వాళ్ళ మీద రుద్దుతారు. ఇదిగో నేను ఇలాగుంటున్నాను, నువ్వు ఇలాగెందుకు ఉండట్లేదు? మరి వాక్యంలో చెప్పాడా? ధర్మశాస్త్రంలో చెప్పాడా ఉపవాసాలు ఉండమని? ధర్మశాస్త్రంలో బలుల గురించి అయినా ఉపవాసాల గురించి ఆయన చెప్పాడా? లేదు. ధర్మశాస్త్రంలో ఆయన చెప్పింది దేని గురించి? దేవుడి యొక్క వాక్యముకు లోబడితే చాలు, ఆయన నీతిని మీరు అనుసరిస్తే చాలు. మరి ఉపవాసాలు ఎప్పుడు? ఉపవాసాలు అనేది నువ్వు పాపం చేసినప్పుడు, నువ్వు దేవుడికి దూరం అయిపోయినప్పుడు, నీ వ్యక్తిగత జీవితంలో దేవుడికి లోబడకుండా నువ్వు తిరుగుబాటు చేస్తూ ఉన్నప్పుడు ప్రవక్తలు నీ దగ్గరికి వచ్చి, ఇదిగో నీ పాపంలో ఉన్నావంటే వారు పశ్చాత్తాపడి ఉపవాసం ఉన్నారు. అంతేగాని ఉపవాసం ఉంటే నీకు భక్తి వచ్చేసిద్ది, ఉపవాసం ఉంటే దేవుడి చేత అంగీకరించబడి నీకు క్రొత్తగా తలాంతులు వస్తాయి, నువ్వు దగ్గర జరుగుతావు అన్నది కాదు. ఉపవాసం వల్ల ఏం జరగదు. అసలు యేసు ప్రభునే అడిగారు వాళ్ళు వచ్చి, యేసు ప్రభు వారిని, ధర్మశాస్త్రం ఇచ్చిన యేసు క్రీస్తు దగ్గరికి వచ్చి, మేము ఉంటున్నాం ఉపవాసం, వీళ్ళెందుకు ఉండట్లేదు? మేము మా నీతిని చేస్తున్నాం, నువ్వెందుకు చేయట్లా? ఈ తమ నీతిని ఎదుటి వాళ్ళ మీద రుద్దుతారు. ఈ మత సంబంధమైన వ్యక్తులు ఆచారాలతోటి మనుషుల మీద రుద్దుతారు. ఉపవాసాలుండు, 21 దినాలుండు, 40 దినాలుండు. కాబట్టి ఈ దినాలుంటే ఏమైంది? దేవుడి శక్తిని నువ్వు పొందుకుంటా. లేదు, ఉపవాసాల వల్ల శక్తిని పొందుకోరు. ఎప్పుడు దేని వల్ల పొందుకుంటారు? వాక్యానికి విధేయత చూపుట వలన, వాక్యాన్ని ధ్యానించుట వల్ల. ఇదిగో మీ చిత్తవృత్తి యందు మీరు నూతన పరచబడిన వారై ఆయన వాక్యమునకు మీరు లోబడిన ఎడల. వాక్యంలో చెప్పాడా? ధర్మశాస్త్ర 10 ఆజ్ఞల్లో ఉన్నాయా ఉపవాసం ఉండమని? లేదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, అప్పటికి ఈ యొక్క యూదులందరూ కూడా మత సంబంధంగా మారిపోయారు. ఇప్పుడు సంఘాలు అన్నిట్లో కూడా ఇదే వచ్చింది. వారు మత సంబంధంగా మారిపోయి మనుషుల్ని తమ కాడి కిందకి తీసుకొస్తున్నారు. నీకేం కావాలి? నీకు ఆశీర్వాదం కావాలా? అయితే నేను చెప్పినట్టు ఈ 7 రోజులు 7 సార్లు 7 పూట్ల ఈ పని చేయి, ఈ ప్రార్థన చేయి. ఇది నేను కూడా చేసిన వ్యక్తినే. కాకాని స్వస్థశాలలో చిన్నప్పటి నుంచి మా ఇంట్లో వాళ్ళందరూ కూడా కాకాని స్వస్థశాలకి వెళ్ళేవారు. 7 రోజులు కాకానికి నడుచుకుంటూ వెళ్ళాలి. 7 శనివారాలు చేస్తే దేవుడు నీ అప్పుల భారం తీరుస్తాడు. 7 సార్లు దేవదాసయ్య గారి ప్రార్థన నువ్వు 7 రోజులు 7 సార్లు చదివితే నువ్వు సబ్జెక్టులన్నీ పాస్ అవుతావంటే నేను చదివా. ఇదేంటి అని అంటే, ఆచారముతోటి క్రియలతోటి మనుషుల్ని తమ వెంట తీసుకొచ్చేది. అక్కడ మేరీ మాత బొమ్మ ఉండిద్ది, దాని చుట్టూ క్యాండిల్ వెలిగించి తిరుగుతూ ఉంటారు. వీళ్ళు ఎందుకు తిరుగుతున్నారు? తిరిగితే మంచిది. బైబిల్లో ఉందా అది? లేదు. వ్యక్తి పూజ బైబిల్లో ఉందా? లేదు. మరి ఎందుకు తిరుగుతున్నాం? చెప్పారు. యోహాను శిష్యులు కూడా అలాగే వచ్చి ఏం చెప్తున్నారు అని అంటే, మేము ఉపవాసం ఉంటున్నాం, మీరు ఎందుకు ఉండట్లేదు? మా భక్తి మీ సంఘం మనం అడుగుతారు. మా సంఘంలో అయితే మేము ప్రతి వారం బల్ల విరుస్తాం, మా సంఘంలో అయితే మేము ప్రతిరోజు కూడా ఉదయాన్నే 5 గంటలకు ప్రార్థన చేస్తాం, మా సంఘంలో అయితే మేము విధవరాండ్లకి అందరికి కూడా ఈ పని చేస్తాం, మీ సంఘం చేస్తుందా? అది ఎవరు చెప్పారు? బైబిల్లో చెప్పారా? మీ స్వాతంత్ర్యాన్ని బట్టి మీరు బ్రతుకుతున్నారు, కానీ మీ స్వాతంత్ర్యాన్ని ఎదుటి వాళ్ళకి కాడిగా మార్చకూడదు.
దేవుడి వాక్యం బట్టే మనుషులు. అయితే యేసు ప్రభు వారు చెప్పిన సమాధానం ఏంటో చూడండి బాబు. ఇదిగో ఆయన చెప్పిన సమాధానంలో ఆన్సర్ దొరుకుద్ది మనకి. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు. యేసు పెండ్లి కుమారుడు, ఇదిగో శిష్యులు ఉపవాసం చేయరు, దీనికి హేతువేమని ఆయన అడిగగా 15వ వచనంలో, యేసు పెండ్లి కుమారుడు తమతో నుండు కాలమును పెండ్లి కుమారు వారు ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబోడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసం చేతురు. ఎవడనూ పాత బట్టకు క్రొత్త మాసిక వేయుడు. ఇదిగో నేను పెండ్లి కుమారుణ్ణి, మనుషుల్ని రక్షించడానికి వచ్చిన వాడిని, నేను వారితోనే ఉన్నాను. ఉపవాసం ఎప్పుడంటే, నువ్వు ఆయాసపరుచుకోవాల్సింది ఎప్పుడంటే దేవుడితో సహవాసం లేనప్పుడు, దేవుడితోటి అన్యోన్యంగా నువ్వు నడవనప్పుడు, ఆయన వాక్యానికి నువ్వు లోబడినప్పుడు నువ్వు ఉపవాసంతో దుఃఖపడు. కానీ నా శిష్యులతోటి నేను ఉన్నాను, ఉపవాసం అవసరం లేదు. నేను వాళ్ళ దగ్గర లేని రోజున, నన్ను సిలువ వేసిన రోజున, నేను కొనిపోయబడిన రోజున వాళ్ళు వేదన పడుతూ ఉపవాసం ఉంటారు. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో వారు మేడగది దినమున ప్రార్థిస్తూ వారు ఉపవాస ప్రార్థనలో ఉంటారు. క్రీస్తు లేని రోజున, మనము మన జీవితాల్లో నెమ్మది లేని రోజున, దేవుడితో అన్యోన్యంగా నడవట్లేదేంటి, పాపపు జీవితంలోకి వెళ్ళిపోయామా, మన తలంపులన్నీ దారి తప్పిపోయినాయా, మన హృదయం అంతా వ్యతిరేకతలో ఉందా అని పరిశీలన చేసుకుంటే, మనం దేవుడికి దూరంగా ఉన్నామని పడినప్పుడు మనం ఉపవాసం ఉండి దుఃఖపడతాం. ప్రభువా నన్ను క్షమించు, దారి తప్పాను అని. కానీ పెండ్లి కుమారుడు క్రీస్తు వారితో ఉన్నప్పుడు ఉపవాసం అవసరంలా. అది కేవలం దేవుడితోటి ఉండే సంబంధం దూరం అయిపోయినప్పుడే ఉపవాసాలు. కానీ ఈ రోజున ఉపవాసం ఎలా మారింది అనంటే, మతంగా, క్రియలుగా, ఆచార క్రియలుగా మారింది. 21 రోజులు, 40 రోజులు, ఇవన్నీ దేనికి సూచన? ఇజ్రాయేలీయులకి సూచనగా యేసుక్రీస్తు వారు ఉన్నారు. 40 సంవత్సరముల అరణ్యములో వారు తిరిగారు. వారికి సూచనగా నిజమైన ఇజ్రాయేలు క్రీస్తు. ఇదిగో నా కుమారుడు ఈ క్రీస్తు, ఇజ్రాయేలుకి సూచనగా ఉన్నవాడు. ఈయన కూడా తన్ను తాను కాదనుకొని తన పరిచర్యలో దేవుడి పరిచర్య చేయడానికి ఆయన సంపూర్ణముగా ఇజ్రాయేలీయుల యొక్క సూచన నిమిత్తమై ఆయన కూడా 47 రోజులు ఉపవాసం ఉన్నాడు. దేవుడితోటి ఒక అన్యోన్యమైన సహవాసంలోకి వెళ్ళేటప్పుడే, లేనప్పుడే ఈ ఉపవాసాలు అనేవి ఉన్నాయి. ఎప్పుడైతే వారు దేవుడి సంబంధంలో ఉన్నారో వారు ఎప్పుడు కూడా ఉపవాసాలు అవసరం. మరి అన్యోన్యమైన సంబంధం ఎలా వస్తుంది దేవుడితోటి? ఆయన 1 యోహానులో అంటాడు, మన పాపములు మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన పాపములను క్షమించును, ప్రతి దుర్నీతి నుండి మనల్ని విడుదల చేస్తాడు. మనం ఒప్పుకుంటే చాలు, మన ఉపవాసాల నుండి ఆయాసపడి. క్రీస్తు సమస్తం సిలువలో చేసేసాడు. ఆయన మన కొరకు సిలువలో మరణించాడు. మనం పాపముల నిమిత్తమైన మరణించాడని మనం ఒప్పుకొని నిజమైన హృదయంతో పశ్చాత్తాపడితే, ప్రభువా నన్ను క్షమించు, నేను వ్యతిరేకతలో బ్రతికాను, నీ వాక్యమునకు లోబడలేదు, నేను బలహీనున్నయ్యా, దయచేసి నన్ను దర్శించు అన్నప్పుడు ఆయన అంటాడు, నువ్వు నా కుమారుడివే రా అంటాడు. నా ఎద్దుకొచ్చు వారిని నేను ఎంత మాత్రం తోసివేయను అంటాడు. అంతేగాని ఉపవాసానికి అక్కడ ఏ సంబంధం లేదు. క్రీస్తు నీతోటి ఉన్నాడా, నీకు సమాధానం వస్తుంది, నీ హృదయాల్లో నెమ్మది విస్తరిస్తుంది. యేసు ప్రభు వారు చెప్పిన ఉదాహరణ చూడండి. అక్కడ ఏమంటున్నాడో 16వ వచనంలో, ఎవడను పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయుడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువ. అంటే ఏంటి చూడండి, ఎవడును క్రొత్త బట్టకు పాత మాస వేయుడు అంటే ఏంటి? క్రొత్త బట్టలు ఆ రోజుల్లో మనకంటే ఇప్పుడు బట్టలన్నీ మిషన్ మీద వచ్చేసింది కదా. ఆ రోజుల్లో ఫ్యాక్టరీలు లేవు, ఆ రోజుల్లో పెద్ద పెద్ద షాపులు లేవు. మనుషులు చేతితోటి బట్టలు నేత వేసుకునేవాళ్ళు. కాబట్టి ఏదన్నా చిరిగితే మాసిక వేసుకునేవాళ్ళు. మా చిన్నప్పుడు కూడా మాసిక బట్టలు ఉండేవి, ఇప్పుడు లేవు. అంత దరిద్రం పోతుంది, దేవుడి కృప తీసివేశాడు. కానీ మాసిక బట్టలు వేసుకునేవాళ్ళు, అడుగు తినేవాళ్ళు. కానీ ఎందుకు వేస్తారు? చిరిగిపోయినప్పుడు బట్టకి మాసిక వేస్తారు. ఇక్కడ అంటున్నాడు, క్రొత్త బట్టకి పాత మాసిక వేయుడు. వీరందరూ కూడా క్రొత్త విశ్వాసులు, క్రీస్తునందు ఆనందిస్తున్న వ్యక్తులు. వీళ్ళు పాత ఆచారాలు వీళ్ళ మీద రుద్దాల్సిన అవసరం లేదు.
వీరు నూతనమైన జీవితాలు వెళ్ళాయి. మీ పాత యూదుల ఆచారాలు, ఉపవాసాలు, ఆచారాలు ఇవేవి వీళ్ళ మీద రుద్దాల్సిన అవసరం లేదు. వీళ్ళది క్రొత్త జీవితాలు. ఈ క్రొత్తగా విశ్వాసంలోకి వచ్చిన వ్యక్తికి ఇప్పుడు ఎలా తయారయ్యారో తెలుసా? కొత్తగా విశ్వాసంలోకి వచ్చిన వ్యక్తులకి దశం భాగం తీసిరా, మాతో పాటు ఉపవాసాల్లో ఉండు, సంఘం తరపున సంఘం కింద ఉండి పనిచేయి, అప్పుడే నీకు ఆశీర్వాదం. ఇవన్నీ ఏంటి? క్రొత్తగా ఒక వ్యక్తి క్రీస్తులోకి వచ్చిన వ్యక్తికి యూదుల యొక్క ఆచారం, పాత దశం భాగము, కానుకలు, కృతజ్ఞతార్పణలు ఇవన్నీ కూడా యూదుల యొక్క ఆచారాలు తీసుకొచ్చి వీళ్ళకి మాసిక వేస్తున్నారు. అందుకే వీళ్ళకి ఎలా ఉండదంటే తలనొప్పిగా మారింది. క్రీస్తులో సంతోషించడం కన్నా, క్రీస్తులో ఆనందించడం కన్నా నెలొస్తే దశం భాగాలు ఇవ్వాలి అనే టెన్షన్లోకి వెళ్ళిపోయారు వీళ్ళు. అక్కడ వాక్యం చెప్తూ వాక్యం వింటున్న వ్యక్తి ఇక ఏంటి అతడి ఆలోచన అంటే, నువ్వు వాక్యంలో దశం భాగం ఇవ్వలేదు, కానుకలు ఇవ్వలేదు కాబట్టి నీ ఆశీర్వాదం ఆగిపోయింది అంటే, క్రొత్త నూతన జీవితం ఉంది, క్రీస్తుని అంగీకరించాడు, పాప క్షమాపణ పొందాడు, కానీ ఈ క్రొత్త జీవితానికి పాతక మాస వేశారు. ఏంటది? ధర్మశాస్త్ర సంబంధమైన ఆచార క్రియలు. ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాల క్రియల వల్ల ఎవడును నీతిమంతుడిగా ఎంచబడ్డు. దశం భాగాలు ఇవ్వడం వల్ల, కృతజ్ఞత అర్పణలు ఇవ్వడం మూలాన, ఉపవాసాలు ఉండడం వల్ల, యూదులకి తల నీనాలు ఇచ్చేటువంటి ఆచారం కూడా ఉంది. యూదులు ఆ రోజున సమయానికి వచ్చేసేసరికి ఈ పరిసయ్యులు, సద్దుకయ్యులు అందరూ కూడా శాస్త్రులు ఉపవాసం ఉండాలి, విశ్రాంతి దినాన్ని నువ్వు ఏ పని చేయకూడదు, వాడు చనిపోతున్నా సరే గుంటలోంచి కూడా నువ్వు తీయకూడదు బయటికి, అంత ఆచారాలుగా మారారు. దేవుడు అంటున్నాడు, ఇదిగోరా బాబు, నువ్వు విశ్రాంతి దినాన నీ గొర్రె గోతులో పడిపోతే తీయవా? ఇంత కఠినంగా తయారయ్యారేంటి మీరు? మన వ్యక్తిగత జీవితం క్రీస్తునందున్నది, క్రీస్తులో ఉన్న వ్యక్తులు వీళ్ళకి ఆచారాలు ఏం అవసరంలా. మనకు కావాల్సిందేంటి? క్రీస్తునందున్న స్వాతంత్ర్యంలో ఆయన నీతిని అనుసరించటం, క్రీస్తుని అనుసరించటం, నీ సహోదరుని ప్రేమించేటువంటి మనస్తత్వంతో బ్రతకడం. క్రొత్త నియమం కిందకు వచ్చి ఉన్నారు వీళ్ళు. కాబట్టి ఈ క్రొత్త జీవితానికి పాత మాసిక వేయొద్దు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు గతించినాయి, విశ్వాస సంబంధంగా మీరు క్రీస్తు దగ్గరికి వచ్చి ఉన్నారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. క్రీస్తునందు ఆనందించాల్సింది పోయి, క్రీస్తునందు స్వతంత్రులుగా ఉండాల్సింది పోయి, క్రీస్తునందు నెమ్మది పొందుకోవాల్సింది పోయి, నాకు క్రీస్తు చాలు అని వాడు క్రీస్తులో సంతోషించాల్సింది పోయి, ఈయనకి డబ్బులు ఇవ్వట్లేదు, ఈయనకి ఇచ్చేయట్లేదు, నిన్ను నన్ను ఆయన క్రీస్తు పాదాల దగ్గరికి రమ్మన్నాడు. ఆ క్రీస్తు బలియాగం చాలు, ఈయన నా ప్రియ కుమారుడు. ఆ క్రీస్తు బలియాగం బట్టి సమస్తాన్ని కొట్టివేశాడు ఆయన. నాకు క్రీస్తున్నాడు, క్రీస్తును బట్టి నేను ఆనందిస్తాను, ఆయన నా కొరకున్నాడు. రేపటి రోజున దేవుడి దగ్గరికి వెళ్తే, నీలో ఏ నీతి ఉంది? నా దగ్గర ఏమీ లేదు, నా కొరకు క్రీస్తు మరణించాడు. నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం ఉంటావు అని అడుగుతాడు అనుకుంటున్నారా దేవుడు? నీ తరపున ఎవరున్నారు ఉత్తరవాదిగా? నా తరపున క్రీస్తున్నాడు. క్రీస్తు నా ప్రధాన యాజకుడు, క్రీస్తు నా ముందు నడిచిన నా సహోదరుడు, క్రీస్తు నాకు ఉత్తరవాదిగా ఉన్నాడు. క్రీస్తుని అర్థం చేసుకోకపోతే మనం మత సంబంధంగా వెళతాం, మత సంబంధంగా ఆచార క్రియల్లోకి వెళతాం. అవి చాలా భారంగా ఉంటాయి. కాబట్టి మీ నూతనమైన జీవితాలకి ఆచార సంబంధమైన మాసిక వేయాల్సిన అవసరంలా. కాబట్టి వీళ్ళు క్రొత్తగా నాతో వచ్చారు, మారు మనసు పొందారు, సంతోషిస్తున్నారు. క్రీస్తుని గురించి వీళ్ళు సువార్త అందరికీ తెలియజేస్తారు. శ్రమలు వస్తాయి, అప్పుడు వీళ్ళు దేవుడితోటి సమాధాన పడటానికి ఉంటారు. ఇప్పుడైతే వీళ్ళకి ఏ మాసిక వేయాల్సిన అవసరం లేదు, వీళ్ళ భారాన్ని నేను మోస్తున్నాను. ఆయన తర్వాత వచ్చిన వాళ్ళు అంటాడు, అక్కడే ఆయన తర్వాత మాట్లాడతాడు మత్తయి 11లో. అక్కడ చూడండి, మత్తయి 11లో 19వ అధ్యాయంలో ఏమంటున్నాడో, ఆ తర్వాత వచనంలో ఇదిగో 17వ వచనంలో, పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షారసం పోయిరు, పోసిన ఎడల తిత్తులు పగిలి ద్రాక్షారసం కారిపోవు, తిత్తులు పాడుగా. అయితే క్రొత్త ద్రాక్షారసం క్రొత్త తిత్తులు పోస్తారో అప్పుడు ఆ రెండు చెడిపోక ఉండెను.
పాత తిత్తులు క్రొత్త. ఎందుకంటే ద్రాక్షారసము మనందరికీ తెలుసు, ద్రాక్షారసం ఏమైంది అంటే అది పొంగిద్ది కదా, ద్రాక్షారసము పొంగిద్ది. వాళ్ళు ఏం చేస్తారు, ఆ రోజుల్లో ద్రాక్షారసాన్ని నిలువ ఉంచుకోవడానికి ఈ ఇత్తనాలను తీసి వాటిని ఎండబెట్టి వీటిల్లో ఫ్లేవర్ తగ్గిపోకూడదని ఆ పాత ద్రాక్షారసంలో ఈ విత్తనాలు వేస్తారు. అప్పుడు అది ఇంకా ఎక్కువ రోజులు ఉండిద్దని. ఆ రోజుల్లో వాళ్ళు అనుదిన ఆచారంలో ద్రాక్షారసం అన్నది వాళ్ళకి ఉన్నటువంటి ఒక పానీయ భాగం. వాళ్ళకు అర్థమయ్యేలాగా యేసు ప్రభువారు చెప్తున్నారు, ఇదిగో మీరు ఏదైనా కొత్త పని చేస్తే కొత్త పనిముట్లతోటి కొత్తగానే చేస్తారు కదా, పాత విషయాల జోలికి వెళ్ళరు కదా. ఇది కూడా అంతే, నూతన నిబంధన వచ్చి ఉన్నది. క్రీస్తునందు మీరు నూతన వ్యక్తులు. మీకు ఆచార సంబంధమైన పాత నిబంధనతోటి మీకు సంబంధం లేదు. అందులో ఉన్న ఆచారాలతోటి నీతిమంతులుగా ఉండాలా లేదా అని మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. క్రీస్తునందు మీరు అందరూ అంగీకరించబడతారు. ఈ రోజున క్రైస్తవ్యంలో అన్ని ఆచారాలు మిక్స్ అయిపోయినాయి. మొన్న ఒక ఆయన టీవీలో అంటున్నాడుగా, బూడిద వేసుకొని నెత్తి మీద ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని. మరి యేసు ప్రభు శిలువలో ఎందుకు మరణించాడు? ధర్మశాస్త్రం సంబంధమైన నీతి క్రియల వల్ల నువ్వు నీతిమంతుడు అయితే ఆ పక్షాన క్రీస్తు మరణించినది నిష్ప్రయోజనమే. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షాన క్రీస్తు మరణించినది నిష్ప్రయోజనమే. మానవుల యొక్క ఆచారం వల్ల వాడు రక్షించబడితే సింపుల్ గా 10,000 ఇచ్చేసి నువ్వు రక్షణలోకి వచ్చిన ఆయన, ఆశీర్వాదంలోకి వచ్చాయన ఆయన అంటే ఇంకా క్రీస్తు చనిపోయింది 10,000 కోసమా? డబ్బుల కోసమా? నువ్వు ఎంత దౌర్భాగ్యుడివో తెలుసా? దేవుడి సువార్తను నువ్వు నీ సొంత కోరికల కొరకు, నీ ఆలోచనల నిమిత్తము నువ్వు సువార్తను నీ యొక్క ఆలోచనలను బట్టి ఆచారానికి మార్చి డబ్బులతోటి నువ్వు ప్రకటిస్తే నువ్వు ఎంత దౌర్భాగ్యుడివి. గలతీయులకు రాసిన పత్రిక 1:9 అంటాడు, ఇదిగో ఈ సువార్త కాకుండా వేరే సువార్త ప్రకటిస్తే అట్టివాడు శాపగ్రస్తుడవునుగాక. యునో వాట్? ఆ సువార్త ఏంటో తెలుసా? గలతీయులకు రాసిన ఆ మాట రాసింది గలతీయులకు రాసిన పత్రికలోనే రాశాడు. గలతీయులకు రాసిలో ఉన్నటువంటి తప్పుడు సువార్త ఏంటో తెలుసా? క్రీస్తునందు విశ్వాసం ఉంచితే సరిపోదు, సున్నతి కూడా చేసుకోవాలి. క్రీస్తునందు విశ్వాసం ఉంచితే సరిపోదు, నువ్వు యూదులతోటి సహభాగస్తుడు అవ్వాలి అంటే, అబ్రహాము పిల్లవాడిగా నువ్వు ఎంచబడాలి అంటే నువ్వు సున్నతి కూడా చేసుకో. అప్పుడు అన్నాడు, ఇదిగో మీరు ఆత్మ సంబంధంగా మొదలెట్టి శరీర సంబంధంగా మారతారా? ఆత్మ సంబంధంగా తిరిగి జన్మించిన మీరు, క్రీస్తును అంగీకరించిన మీరు మరలా శరీర సంబంధిగా మారతారా? ఇప్పుడున్న సువార్త అదే. క్రీస్తునందు విశ్వసించిన నీవు మరలా 10వ భాగంలో 10,000 డబ్బులు ఇస్తేనే నీకు ఆశీర్వాదం వస్తుందా? అది భ్రష్టత్వం, అది భయంకరమైనటువంటి పాపం. కాబట్టి మీ ఆచారాలు మీ దగ్గర పెట్టుకోండి, నువ్వు ఎవరి మీద రుద్దాల్సిన అవసరం లేదు. క్రీస్తు మనకి చాలు అన్నది ఆయన ఉద్దేశం. అక్కడ ఆఖరి వచనాల్లో మత్తయి సువార్తలో ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్. ఐ నో నేను చాలా మందిని టార్గెట్ చేసినటువంటిది కాదు, వాక్యం నేను చెప్తుంది వాక్యం. అక్కడ వాక్యంలో ఉన్నదే మాట్లాడుతున్నాను. ఎందుకని? దేవుడే చెప్పాడు, క్రొత్త జీవితాలకి పాత మాసిక వేయొద్దు కదా. కొత్త జీవితాలకి క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి. వాడు క్రీస్తును ఒప్పుకున్నవాడు మరలా పాత జీవితానికి వెళ్ళకూడదు, పాత రోతలోకి వెళ్ళకూడదు, పాపపు జీవితంలోకి అతడు వెళ్ళకూడదు, ఆచారాల్లోకి వెళ్ళకూడదు, స్వనీతిలోకి వెళ్ళకూడదు. మరి ముఖ్యంగా ఆ స్వనీతిని ఇతరుల మీద రుద్దకూడదు. ఇక్కడ తర్వాత 9వ అధ్యాయం మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాటలు ఆయనతో చెప్పుచుండగా, అప్పుడు ఆ రెండు కూడా చెడిపోకుండా, క్రొత్త ద్రాక్షారంలో క్రొత్త తిత్తులు పోయిదురు, అప్పుడు ఆ 2 చెడిపోక ఉండునని చెప్పాను. అవి 2 చెడిపోకుండా అలానే ఉంటాయి క్రొత్త జీవితం. ఎందుకంటే ఈరోజు క్రైస్తవ జీవితాలు చాలా మంది చెడిపోయినాయి. వాడు క్రీస్తునందు ఉండాలో లేదో అర్థం కాని, సంతోషించాలో లేదో అర్థం కాదు. అఫ్ కోర్స్ మనం చేయవలసింది ఏంటో తెలుసా? క్రొత్త నిబంధన ప్రకారం క్రీస్తును అనుసరిస్తూ సంఘముగా కూడుకుంటూ ఆయన కొరకు బ్రతకడం. ఇవి ఆచారం కాదు, ఇవి ఇష్టంగా చేసేది.
ఇవి దేవుడి కొరకు ఇష్టంగా, ప్రభా నా జీవితాన్ని మార్చావు, నీ గురించి నేను ఏ విధంగా ఉండాలి, నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తాను ప్రభా అని ఆయన వాక్యానికి తగినట్టుగా క్రీస్తుని అనుసరించేటట్టుగా ఉండాలి. మరి ఆ వాక్యాన్ని చదివితేనే అర్థమైంది. వాక్యాన్ని చదవని వాడు సంఘానికి దూరం అవుతాడు. వాక్యం చదవని వాడు వ్యక్తిగత జీవితంలో నెమ్మది కూడా ఉండదు, అతనికి సంతోషం కూడా ఉండదు అతనికి. ఆఖరి కొన్ని మాటలు ఉన్నాయి. ఇక్కడ కొంతమందిని స్వస్థపరిచాడు దేవుడు. ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఒక అధికారి వచ్చి, నా కుమార్తె చనిపోయినదని చెప్పి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును. యేసు వెంటనే లేచి ఆమె శిష్యులను కూడా వెళ్ళిరి. ఆ సమయమున, ఇదిగో 18వ వచనం నేను చదువుతున్నా, 20 వచనం, మత్తయి సువార్త 9:20. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావం వల్ల రోగం గల ఒక స్త్రీ, నేను ఆయన పైన వస్త్రమును మాత్రమును ముట్టితే చాలు, తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టిన. యేసు ప్రభు వారి దగ్గరికి ఒక అధికారి వచ్చి, అయ్యా నా కూతురు చనిపోయింది రా అంటే, గమనించండి, క్రిస్టియానిటీలో యేసుక్రీస్తు వారు చూపించిన ప్రతిసారి ఎవరు వచ్చి నేను ఈ బాధలో ఉన్నానయ్యా అంటే ఆయన వెళ్ళాడు వాళ్ళ దగ్గరికి. ఇట్ ఈస్ కంపాషన్. వారి మీద కనికరపడ్డాడు దేవుడు. ఈ అధ్యాయం ఆఖరులో ఆయన ఏమని మాట్లాడతారంటే, ఇదిగో ఇక్కడ చూడండి ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. 36వ వచనంలో, ఆయన సమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడ్డాడు. మన దేవుడు అద్భుతాలు స్వస్థతలు చేస్తున్నప్పుడు కనికర పడడం అంటే ఏంటి? కనికర పడడం అంటే జాలి పడతాం. ఎవరి మీద ఎప్పుడు పడతారు జాలి? నా పిల్లలకి ఏదన్నా అయితే నేను జాలి పడతాను. నాకు ఇమీడియట్ గా దుఃఖం వస్తుంది, కన్నీరు వస్తుంది, వాళ్ళని చూస్తే బాధ వస్తుంది. యేసు ప్రభు వారు కనికర పడ్డాడు అన్నప్పుడు ఆయన గురించి హెబ్రీలకు రాసిన పత్రికలు ఏమని రాశాడంటే, ఆయన మన వ్యసనములు మోయటమే కాదు, ఆయన మనతో పాటు మన భారాలను వరిస్తూ అన్నప్పుడు ఆయన సహానుభావం కలిగిన వాడు. అంటే అందరి దేవుళ్ళు గుడిలో ఉంటే ఈయన గుడిలో ఉండకుండా మానవుడు పడేటువంటి వేదన ఏదైతే ఉందో, మానవుడికి దుఃఖం వస్తుంది కదా, పిల్లలు చనిపోయినప్పుడు, అమ్మా నాన్నలకు బాగోనప్పుడు, ఆకలి దప్పులుగా ఉన్నప్పుడు, ఒంటరితనం ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు మనిషి ఎలాగైతే బాధపడతాడో ఆ బాధను యేసు కూడా అనుభవించాడు. దేవాది దేవుడు కూడా మానవులతోటి సహానుభావం కలిగిన వ్యక్తి. ఆయన దూరంగా ఉండకుండా వారితో పాటు వచ్చి కనికరపడి కంపాషన్ తోటి, ఎందుకని వీరు నా పోలికలో ఉన్నవారు, వీరు నా బిడ్డలు, మనుషుల్ని చూసి ఆయన జాలిపడ్డాడు. అప్పటి వరకు ఏ మతంలో ఇది లేదు. యూదులు ఉన్నారు కానీ వాళ్ళు పడలేదు. వాళ్ళు ఏమని చెప్పారంటే, ఇదిగో నువ్వు పాపాన్ని అనుభవిస్తే, నువ్వు కుష్ఠవ్యాధి వస్తే ఇది పాపం వల్ల వచ్చింది, నువ్వు ఊరు బయట ఉండు. మరి వాడికి నీ పాపాన్ని గురించి పశ్చాత్తాపడు, దేవుడు అంగీకరిస్తాడనే కనికరమైన మాటలు గాని ఆదరించడం గాని ఏమీ లేదు. వాడు పాపంలో ఉన్నప్పుడు వాడిని ఏం చేశారు? ఖచ్చితంగా వీడు పాపే అని చెప్పేసి వాళ్ళు బయటికి నెట్టేస్తూ ఉన్నారు. కానీ దేవుడు, వీళ్ళు ఎప్పుడైతే ప్రభువా మా మీద కనికరం చూపించు అని వస్తున్నారో, ఆయన వాళ్ళ మీద సహానుభావం కలిగిన వాడు కదా, శరీర బలహీనతలు ఎరిగిన వాడు కదా, లోపాలు ఎరిగిన వాడు కదా, పైగా క్రీస్తులో సంపూర్ణ దైవత్వం ఉన్నది, దేవుడిలో ఉన్న దైవత్వం అంతా ఆయనలో ఉన్నది. జాలి కనికరాలతోటి ఆయన నింపబడ్డవాడు. నా బిడ్డలు నా పోలికలో చేయబడ్డవారు బాధపడుతుంటే ఆయన చూడలేక దుఃఖపడి ఆయన అందరినీ ముట్టుకున్నాడు. వాడు ఏ కులం, వాడు ఏ క్యాస్ట్ అన్నది లేదు. వీడు పరిసయుడా, వీడు సొంకరా, వీడు ఎక్కట్లాడు, వీడు ఏ జాతోడు అనేది లేదు. చుట్టూ బాక్సర్లను పెట్టుకొని కూర్చోలా, సూటు తీసి పక్కన పెట్టి అందరితో నడుస్తూ సమానంగా ఉన్నాడు ఆయన. బడాయి దర్పాలు కొట్టల. ఆయన బలహీనుడుగాను సాత్వికుడుగాను వారి మధ్యన నడిచాడు. వారి మీద అధికారిలాగా, బోధకుడిలాగా వాళ్ళ మీద ఎక్కి వాళ్ళ డబ్బులు తింటూ తందనాలు ఆళ్ళ ఈయన తన దగ్గర ఉన్నది తీసి వారికి పెడుతూ వారి యొక్క బలహీనతలు మోసాడు. ఈయన వారి మీద కనికరపడ్డాడు. ఈయన వాళ్ళని చూస్తే ఈయనకు కూడా దుఃఖం వచ్చేసింది. నా బిడ్డలు దారి తప్పిపోయారు అని ఈయన కూడా ఏడుస్తూ ఉన్నాడు వాళ్ళతో. పాత నిబంధనలో దేవుని చూసినప్పుడు ఈయన ఉగ్రుడు, ఈయన చాలా భయంకరుడు, ఈయన దగ్గరికి వెళ్తే మరణిస్తాం, మనం పాపంలో ఉన్నాం,
మరి నాకేంటి విమోచన అంటే, ఇదిగో బలహీనతలు కలిగినటువంటి శరీరం కలిగి నా కుమారుడిని నేను పంపిస్తాను. ఆ క్రీస్తు నీ వ్యసనాలు మోస్తాడు. ఆయన నీకు నాకు ఉత్తరవాదిగా ఉంటాడు. జాలి కనికరం అనేవి నీకు చూపిస్తాడు. నిన్ను ఆదరిస్తాడు, నిన్ను దగ్గరికి తీర్చుకుంటాడు. నిన్ను నెట్టివేడు ఆయన. ఈ కాపరుల నుంచి, ఈ వేషధారుల నుంచి, ఈ మోసపూరితమైన వ్యక్తుల నుంచి నిన్ను విడిపించి ఆయన నిన్ను సత్యంలో నిలబెడతాడు. ఆ క్రీస్తు నీకు నాకు ఉన్న ఉత్తరవాది. ఆయన కనికరపడ్డాడు. ఇక్కడ చూడండి, ఒక అధికారి అంటే అతడు రోమా అధికారి, అతడు యూదుడు కాదు. వాళ్ళ ఇంటికి పోతున్నాడు ఆయన, యూదుల ఇంటికి వెళ్లకుండా. అంటరాని వాళ్ళ ఇంటికి వెళ్తారా ఎవరైనా? మత్తయి సువార్త 9వ అధ్యాయం ఇక్కడ చూడండి 2-3 వచనాల్లో 27వ వచనంలో ఇక్కడ అంటున్నాడు, యేసు ఒక వ్యక్తిని చూశాడు. ఇక్కడ ఒక స్త్రీ ఉంది. నేను ఆయన పై వస్త్రం ముట్టితే చాలు, నేను స్వస్థత పడుతానని ఆయన వెనకకు వెళ్లి ఆయన వస్త్రపు చెంగును ముట్టింది ఆవిడ. ఆ రోజుల్లో స్త్రీలు రానీరు, రక్తస్రావం కలిగిన స్త్రీలను అసలు ముట్టుకోనీరు. ఏందంటే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ. ఈ రోజుల్లో కూడా నేపాల్లో మెన్స్ట్రల్ సైకిల్లో స్త్రీలకి మెన్స్ట్రల్ సైకిల్ నెలసరి వచ్చినప్పుడు వాళ్ళని ఇంట్లోకి రానీరు. ఒక ఇంటి బయట ఒక చిన్న గది ఉండిద్ది, ఆ గదిలో కూర్చోబెడతారు. అది అపవిత్రమే. కానీ దేని వల్ల వచ్చింది? అపవిత్రంలో నువ్వు కూడా భాగమే. అదే తల్లికి నువ్వు పుట్టావు. నువ్వు కూడా పాపంలో భాగమైన వాడివి. నువ్వు కూడా పరిశుద్ధుడు కాదు. నువ్వు రాళ్ళేసే ముందు నువ్వు కూడా రాళ్ళేసి నిన్ను కొట్టాలి ముందు. అది అపవిత్రమే. దేవుడి దృష్టిలో అది అపవిత్రమే. రక్తస్రావం అన్నది అపవిత్రమే. అది పాపం వల్ల వచ్చినది. ఈ రోజు చాలా మంది అది ఒప్పుకోకపోవచ్చు. అది న్యాచురల్ సైకిల్ అంటారు. బట్ అది బలహీనత. అది స్త్రీ, ఇదిగో నీ వేదనను, నీ ప్రసవ వేదనను నేను హెచ్చించేదను అని అన్నాడు. అది శాపం వల్ల వచ్చినది. కానీ దేవుడు దాన్ని ఆశీర్వాదం కూడా మార్చాడు దాన్ని. అదే స్త్రీ నుంచి ఆయన సంతానాన్ని తీసుకొచ్చి మానవుల పాప భారం నుంచి విడిపించడానికి క్రీస్తుని పంపించాడు. అది పాపం వల్ల వచ్చిందే, అది అపవిత్రమే. కానీ దేవుడు దాన్ని పవిత్రంగా మార్చాడు. కాబట్టి అంటున్నాడు, ఆయన ముట్టినప్పుడు ఆయనలోంచి ప్రభావం వెళ్ళింది, ఆవిడ్ని స్వస్థపరిచింది. దేవుడు అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసం నిన్ను నయం చేసింది. క్రీస్తు వారి మధ్య నడిచాడు అన్నప్పుడు దేవుడే సంపూర్ణ దైవత్వం కలిగి మానవులతోటి ఆయన నడిచాడు. వారి భారాల్ని మోసాడు. దాన్ని అర్థం చేసుకుంటే మనం ఎదుటి వాళ్ళని చూసే విషయం చాలా మారిద్ది. ఇది అర్థమైంది కాబట్టి మిషనరీలు ఇక్కడికి వచ్చి తెల్లతోలు ఉన్నా గాని మనతోటి పనిచేసి మనల్ని బాగుపరిచి మనకి సంఘాలు కట్టి మనకి వాక్యాన్ని ఇచ్చి మనల్ని క్రీస్తులో కట్టి వెళ్ళారు వాళ్ళు. వాళ్ళకి దేవుడి ప్రేమ అర్థమైంది. క్రీస్తు పాపులతోటి నడిచాడు అన్నప్పుడు వాళ్ళకి అది అర్థమైంది. అందరూ పాపులే అని వాళ్ళకి తెలియలే. పాపం యూదులకి తెలియలా. అసలు ఆదామే తప్పు చేశాడు కదా, మనం అందరం ఆదాం తడుపును పుట్టాం కదా, మనం అందరం పాపులం కదా అని వాళ్ళకి అర్థం కావట్లా. ఈ మెంటాలిటీ ఉన్నప్పుడు మనుషులు చూసే విధానం మారేది. ఇది యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి విధానం. ఆఖరిగా ఉంది ఒకటి, ఇది ఆపేసి మనం బలలో చేవేద్దాం. 9వ అధ్యాయంలో ఆఖరిగా ఉన్నది. యేసు అక్కడి నుండి వెలుచు గుడ్డివారి వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మల్ని కనుకరించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చి, యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడిగగా, వారు నమ్ముచున్నాం ప్రభు అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. వారి ఖండితముగా ఎవరికి చెప్పొద్దని ఖండితముగా ఆజ్ఞాపించాడు. గుడివాళ్ళు వచ్చి, దావీదు కుమారుడా అని కేకలు వేశారు. దేవుడు వారి దగ్గరికి వచ్చి వారిని కనికరించాడు. ఇక్కడ కూడా గమనించండి, వారిని ముడుతున్నప్పుడు దేవుడు, వాళ్ళు ఎంత ఆతృతగా దేవుడి దగ్గరికి వచ్చి కేకలు వేశారు. ఇప్పుడు దాకా మన స్టడీలు చూసుకుంది ఏంటంటే దేవుడు కనికరపడ్డాడు, జాలిపడ్డాడు. కానీ మనుషులు కూడా అదే విషయంతో దగ్గరికి రావాలి, అదే తగ్గింపుతోటి దేవుడి దగ్గరికి రావాలి. కానీ ఈ రోజున వీళ్ళు కేకలు వేయట్లేదు. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవా నన్ను కనికరించు అనే ఆ దీన హృదయం ఉండకపోగా, వాడికి ఇచ్చావు నాకివ్వలేదు, వీడికి ఇచ్చావు నాకివ్వలేదని వీళ్ళు అలిగి కూర్చుంటున్నారు. వీళ్ళు అందరూ పెద్ద కుమారుల్లాగా వాడికి వచ్చింది వీడికి వచ్చింది అని వీళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళి అడగకుండా, తమ అవసరతలు తెలియజేయకుండా వేరే వాళ్ళని చూసి అసూయ పడుతూ కూర్చుంటే దేవుడు ఎలాగిస్తాడండి?
ప్రతివాడు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవా నన్ను కనికరించాయా అంటే ఆయన అందరినీ ఆహ్వానిస్తానంటున్నాడు. వీళ్ళు ఎంతగా కేకలు వేశారు. ఆవిడ ఎలాగో మనుషులు కాదన్నా కూడా మనుషులందరిలో వెళ్ళి ఆయన శరీరాన్ని ముట్టుకుంది, ఆయన బట్టను ముట్టుకుంది. ఆ గుడ్డి వాళ్ళేమో కేకలు వేస్తున్నారు. అధికారి వచ్చి అయ్యా నీకు దండం పెడతాను, నా బిడ్డను కాపాడు అని అన్నాడు. వీళ్ళందరూ తగ్గించుకున్నారు దేవుడి దగ్గరికి రావడంలో, ప్రార్థనలో దేవుడి దగ్గర తగ్గించుకున్నారు. వీళ్ళు చాలా మంది ఇప్పుడు క్రిస్టియన్స్ అల్లలేదు, దే హ్యావ్ సూపర్ ఆరగెన్స్ లోకి మారారు. ఎంత ఆరగెన్స్ అంటే వాళ్ళు మోకరించి దేవా నన్ను కనికరించు అని అనలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ స్థితి వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళ పాపం ఏంటో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎప్పుడు వాళ్ళని వీళ్ళని చూస్తూ ఇది వాళ్ళకి ఇచ్చారు వీళ్ళకి ఇచ్చారు అంటూ తమను తాము తగ్గించుకోవట్లా. యేసు ప్రభు స్వస్థత చేసిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా తను తాను రిక్తుడిగా చేసుకుని వచ్చాడు. వీ షుడ్ బి సేమ్, మనం కూడా అలాగే ఉండాలి. ఆ అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు మనం చాలా తేలికగా మాట్లాడతాం ఎదుటోళ్లతోటి. మనం ఒకసారి మాట్లాడుకున్నాం, అబ్రహాము తన సహోదరుల కాళ్ళ మీద పడతాం మనం చూసాం, ఫిలిస్తీన్ల కాళ్ళ ఎదుట. కాబట్టి అంటే ఆ హంబుల్నెస్ ఉన్నప్పుడు, తను తాను పూర్తిగా లేదులే అనుకున్నప్పుడు అతడు ఈజీగా వంగుతాడు. కానీ గర్విష్ఠులుగా ఉంటే చాలా మంది పొందుకోలేకపోతున్నారు. ఆశీర్వాదాలని కాదు మాట్లాడుతుంది, దేవుడి సన్నిధి. మనం దేవుడి దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి కూడా ఆయన సన్నిధి ఉంటుంది, ఆయన నెమ్మది మనకు విస్తరిస్తుంది. స్వస్థతలు కాబట్టి మీరు కూడా ఇలాగ వెళ్ళి అడగండి, స్వస్థతలు చేస్తాడు అని నేను చెప్పట్లేదు. ఆ రోజున ఆయన దైవత్వం నిరూపించడానికి ఇదిగో నేనే మీ వ్యసనములు మోసాను అని ఆయన సంపూర్ణమైన దైవత్వం అక్కడే ఉంటది. తర్వాత పైవచనంలో ఇజ్రాయెల్లో ఇలాంటి క్రియలు ఎవరూ చేయలా, అప్పటి వరకు ఎవరూ చూడలా, అన్ని అద్భుతాలు ఎవరు చేయలా. అసలు ఆయన ముట్టుకుంటే ఎవరు పడితే వాళ్ళు నయమవుతున్నారు, ఎవరు పడితే వాళ్ళకి స్వస్థత వస్తుంది. ఇజ్రాయెల్లో అప్పటి వరకు అలాంటి వ్యక్తి లేడు. అంటే ఆయన దైవుడు వారి మధ్యన వచ్చాడు అని. అది యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని నిరూపిస్తున్నాయి. మనుషులు కూడా, మనం కూడా అదే విధంగా క్రీస్తును ఆశ్రయిస్తే ఆయన మనల్ని కనికరిస్తాడు, మన మూల పాపాన్ని కడుగుతాడు. ఆయన మన మీద కఠినంగా ఉండడు, జాలి కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, ఆయన రక్షించే దేవుడు. ఆచారం వైపు వెళ్లకుండా మనం తగ్గించుకొని క్రీస్తు దగ్గరికి వస్తే ఆయన కాడి చాలా సులువుగా ఉంటది, చాలా నెమ్మదిగా ఉంటది. దేవుడు నన్ను క్షమించాడు అన్న తీర్మానం మీ హృదయాల్లో కలిగితే అప్పుల గురించో లేకపోతే ఇంటి గురించో లేకపోతే ఉద్యోగాల గురించో దుఃఖపడరు. దేవుడు సన్నిధి మనతో ఉంటే, భూమిని నిర్మించిన దేవుడు మనతో ఉంటే మనకి ఏమి కొదువు కాదు.